హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మనకి ఏపీ రేరాలో కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాం. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక లేఅవుట్ సాయి ఇన్ఫ్రా వాళ్ళు వేసింది విశాల్ గార్డెన్స్ అండి. ఇది మనకి లేఅవుట్ చూపిస్తాను. సో ఇది ఎక్కడంటే వచ్చింది మనకి పోస్పేటరాగ మండలం, పేరాపురం గ్రామం, వెంపడం గ్రామం అటు ఇటుకి రెవెన్యూలో ఉన్నదండి ఇది. సో ఇంచుమించు 15-20 ఎకరాలు వేసారు లేఅవుట్. అలాగే దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఆ చుట్టుపక్కల జెండాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇది కొత్త లేఅవుట్ అండి. ఇది మనకి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇంచుమించు ఇది హైవేకి, నేషనల్ హైవేకి 1.5 km వస్తుంది. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక 10 km అండి. అంటే ఒక 10 km రేడియస్లోనే ఉంది. ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. సో ఇందులో మనకి కొత్త ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ వీళ్ళు 15,000 చెప్పి అమ్ముతున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఆ కనిపిస్తున్న కొండ అది ఎరుకొండ కొండ అంటారండి. సో ఆ పక్కనే మనకి దగ్గరలోనే విజయనగర్ బయోటెక్ లిమిటెడ్, వేద బయోఫ్యూయల్ అని చెప్పి ఇండస్ట్రీస్ ఉన్నాయండి. సో ఈ పక్కనే మనకి దగ్గరలోనే మైలాను, అరబిందో, రెడ్డిస్ అనే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అది పైడిభీమవరం. అంటే ఇది పోస్పేటరాగ అనేది విజయనగరంకి చివరి మండలం. అటుపక్క పైడిభీమవరం అనేది శ్రీకాకుళంకి ఎంట్రన్స్ అండి. సో ఇది మనం ఏంటంటే మనకి భోగాపురంకి చూసుకుంటే చాలా 10 km రేడియస్లో ఉన్నవన్నీ దగ్గర కదా. ఆ పరంగా చూసుకున్న ఊరికి కూడా ఆనుకొని ఉంది. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే 1983 నుంచి చేసిన ఉడా లేఅవుట్లన్నీ మన వీడియోలో కవర్ చేయడం మన కాన్సెప్ట్. సో ఇప్పటికీ చాలా వీడియోలు చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐలు అనుకోండి, ప్రజెంట్ కొంటారు, చూడరు కదా. సో మనం అలాగే అన్ని వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటే మన ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడల్లా సో మీకు ప్రజెంట్ మీ లేఅవుట్ ఎలా ఉందనేది మీకు ఐడియా ఉంటుంది. అలాగే మీరు కొంతమంది హైదరాబాదు, బెంగళూరు, మహారాష్ట్ర, పూణే, వేరే వేరే స్టేట్లు అంటూ ఉంటారు కదా, భువనేశ్వర్, వాళ్ళకు కూడా మీ లేఅవుట్ పరిస్థితి ఎలా ఉందనేది ఉంటుంది. ఎన్ని రోడ్ అండి, కొత్త లేఅవుట్ ఇది, ఇంకా ఫామ్ చేస్తున్నారు. వీళ్ళదే కొంచెం ముందుకి ఫేజ్ 1 అని చెప్పి వెంపడం విలేజ్లో ఉంది. ఆ పక్కనే సాయి డివినిటీ ఎలా ఉన్నాయి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుందండి. అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ కంటే పెద్దగా బాగోదు, కానీ గెస్ట్ హౌస్ కట్టుకుందాం అనుకుంటే బాగుంటుందండి. చూసారు కదా చుట్టూ కొబ్బరి తోటలు, ఏదో మన అమలాపురంలో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. వైజాగ్ నుంచి జస్ట్ ఒక 1 hour జర్నీలో మనం వచ్చేస్తామండి. సో ఇంకా ప్లాటింగ్ అనేది అవుతుంది. సో మన బడ్జెట్ ఎవరికైనా ఇక్కడ మీ పోస్పేటరాగ మండలం, పైడిభీమవరం, శ్రీకాకుళం అనుకున్న వాళ్ళకి సో ఇది చాలా మధ్యలో ఉందండి. ఈ పోస్పేటరాగ మండలం అనేది శ్రీకాకుళంకి వైజాగ్ సెంటర్ అండి. వైజాగ్ ఎక్కడి నుంచి 50 కిలోమీటర్లు, శ్రీకాకుళం ఎక్కడి నుంచి 48 కిలోమీటర్లు అండి. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసుకుందాం, ఎక్కడొక దగ్గర సైడ్, ఎక్కడ మీరు సైడ్ కొనుక్కున్నా మంచిదేనండి. ల్యాండ్ ఓల్డ్ అయిన కొద్ది గోల్డ్ అవుతుంది, అది జగమెరిగిన సత్యం. సో చాలామందికి పెద్ద పెద్ద రాజులు వాళ్ళందరూ ఏం చేశారంటే పెద్ద పెద్ద 2-3 ఎకరాలు, 4 ఎకరాలు చుట్టుపక్కల కొనేసి చిన్న గార్డెన్స్లో కట్టుకున్నారండి. సో కొంతమంది ఇప్పుడు లేఅవుట్లు ఫామ్ చేస్తున్నారు. సో ఇది జస్ట్ మనకి పేరాపురం నుంచి గోవిందపురం, అలాగే బీచ్ క్యారిడార్కి ఒక 8 km అండి. సో మనకి సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా మనకి కోల్కతా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు, తమిళనాడు వరకు కలుపుతారండి. ఆ తూర్పు తీరం మన బంగాళాఖాతం అంతా ఉంటుంది, అరేబియా సముద్రం అంతా ఉంటుంది, ప్యారలల్ రోడ్లు. సో మనకి ఏంటంటే మెయిన్ మనకి మూలపేట పోర్ట్ ఉంది కదండి, బావనపాడు. సో మూలపేట గ్రామం నుంచి భీమిలి వరకు 6 వరుసల జాతీయ రహదారిని శాంక్షన్ చేశారండి. అదేంటంటే పోర్టుల్ని కలపడం, మనకి వైజాగ్ పోర్ట్ని కలపడం, అలాగే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా అనుసంధానం. సో ఇలా ఏంటంటే ఆ కనిపిస్తుందంతా షీ ప్రాంతం అంతా పోర్టులు కలిపారనుకోండి, మనకు అక్కడి నుంచి నేషనల్ హైవే కూడా NH-16కి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది, ప్యారలల్ రోడ్డు. సో అప్పుడు అనేది మనకి బీచ్ నుంచి కూడా ఇది 7 kmలోనే ఉంటుంది. సో అలాగే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వీళ్ళకి భావనపాడు పోర్టు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా యూజ్ఫుల్ అండి. సో రోడ్డు కనెక్టివిటీ ఉంటే మన భీమిలి నుంచి వైజాగ్ ఎలా వెళ్తాం, వైజాగ్ నుంచి భీమిలి, అక్కడి నుంచి ఇంకొక 6-7 కిలోమీటర్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అక్కడి నుంచి అలాగే మనం ముందుకు వెళ్ళిపోతే మనకి మొక్కం,
అలాగే మొక్కం దాటాక కోనాడ్ బీచ్, తర్వాత తిప్పలవలస బీచ్, తిప్పలవలస దాటాక మనకి రాయుడుపేట బీచ్, ఆ రాయుడుపేట దాటాక మనకి భోగపురం కాదండి, గోవిందపురం నుంచి అలా కొంచెం దాటాక శ్రీకాకుళం ఊర్లు వస్తాయండి. అలా చివరి వజ్రపు కొత్తూరు అండి, మీకు తెలుసు కదా, ఇచ్చాపురం అలా వరకు మన మ్యాప్లోను. సో ఆ రోడ్డుకి NH-16కి మధ్యలో ఉన్న విలేజ్ రోడ్లన్నీ మినిమం ఒక 60 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్లు అభివృద్ధి చేసి ఆ 2 రోడ్లకి అనుసంధానం చేయడం, అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరగడం అండి. అంటే ఎయిర్పోర్ట్కి ఈజీగా వచ్చేయాలి. అలాగే మనకి పోర్టులు ఉన్నాయి కదా, భావనపాడు పోర్టుకి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే ఎక్కడైనా మన సరుకు ఫర్ ఎగ్జాంపుల్ దివీస్ కంపెనీలో ఫార్మా ఉన్నదనుకోండి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫాస్ట్గా వెళ్ళాల్సింది భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ కార్గో ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తారు. కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు, తక్కువ డబ్బులు తనేటప్పుడు వాళ్ళకి ఏంటంటే దగ్గరలో ఉన్నది అయితే మనకు వైజాగ్ పోర్ట్ కానీ లేదంటే గంగవరం పోర్ట్. సో ఇటుపక్క వచ్చేటప్పటికి భావనపాడు పోర్టు, ఇది మనకి ఫార్మా కంపెనీ వాళ్ళు ఇటుపక్క ఉన్నాయి కదా, పైడిబేం వాళ్ళంతా ఫార్మా సజ్జ అరబిందో రెడ్డిస్ వాళ్ళకి, సో వాళ్ళకి బాగా పనికి వస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఇక్కడ కూడా అంటే పోర్ట్లు కూడా ఎక్కువ పెరుగుతాయండి మనకి. అలాగే గంగవరం, కాకినాడ పోర్టు తర్వాత మధ్యలో ఇంకెక్కడ లేదండి గంగవరం పోర్టు దేనికి పెట్టారంటే వైజాగ్ పోర్ట్ని దానికి ఉన్న ప్రెజర్ తగ్గించడానికి, మొత్తం అంతా ఎక్కువ లోడు ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇది పెట్టారండి. సో అలాగే ఇది కూడా అయిపోతే భావనపాడు పోర్టు కూడా ఎక్కువ లోడింగ్ అన్లోడింగ్ అయినప్పటికీ కెపాసిటీ సరిపోతే ఏం చేస్తారు, ఈ మధ్యలో ఒకటి భావనపాడు నుంచి వైజాగ్ మధ్యలో ఒక పోర్టు గ్యారెంటీ వస్తుందండి. ఒకప్పుడు భీమిల్లో పోర్టు ఉండేది అనేవారు. సో ఇక్కడెక్కడో నాకు తెలిసి మనకి ఈ చింతపల్లి బీచ్ దగ్గర రావచ్చండి, ఎందుకంటే చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఎగుమతులు అనేది ప్రపంచ దేశాలకి వెళ్తాయండి. అలాగనమాట మనకు అక్కడి నుంచి చూసుకుంటే నెల్లూరు దగ్గర మనకు వాన్పిక్ అని ఉన్నది కదండి పోర్టు, విజయవాడ అండ్ నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ క్యారిడార్, విజయవాడ కాదు వాన్పిక్ అంటే వాడరేవు. సో అలాగా మొత్తం ఎక్కువ ఏ గవర్నమెంట్ వచ్చినా పోర్టుల్ని బాగా డెవలప్ చేస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు తక్కువ వచ్చినా ప్రతి 2 జిల్లాలకు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. సో మీరు ఎక్కడైనా మీరు వైజాగ్ కాకినాడ నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు అటుపక్క మనకి కాకినాడ నుంచి ఆ రోడ్డు ఒకటండి, మన అనకాపల్లి నుంచి ఆ పక్కన అదొక మన జిల్లా అయిపోయింది. కాకినాడ ఒక జిల్లా, అనకాపల్లి ఒక జిల్లా, ఆ పక్క నుంచి అటుపక్క వెళ్తే నర్సీపట్నం మన్యం అదొక జిల్లా, ఆ నర్సీపట్నం నుంచి అలాగొస్తే పార్వతీపురం మన్యం నుంచి వస్తే ఇలాగ శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈ 7 జిల్లాలు ఒకప్పుడు ఉత్తర సర్కార్ అండి. సో ఈ మధ్యలో ఎక్కడ అంటే తూర్పున బంగాళాఖాతం, తూర్పున ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఫుల్గా డెవలప్ అవుతుందండి ఫ్యూచర్లో. ఒక న్యూయార్క్ సిటీ లాగా, అలాగే వెస్టర్న్ ముంబై ఎలా ఉందో ఈస్టర్న్ మన విశాఖపట్నం. సో వైజాగ్ బేస్ చేసుకుని ఇదంతా డెవలప్ చేస్తున్నారండి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు లేట్ చేయకండి, మీకు అవకాశం ఉంటే ప్రతి కంపెనీ లోన్ ఇస్తుందండి. ఒక 4-5 లక్షలు మీరు పెట్టుకుంటే మీ ఎంప్లాయీస్కి లోన్ వస్తుంది, పర్సనల్ లోన్ వస్తుంది, ప్లాట్ పర్చేసింగ్ లోన్ వస్తుంది, మార్ట్గేజ్ లోన్ వస్తుంది. అవన్నీ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. డైరెక్ట్గా మీరు ₹1 కోటి మీ పిల్లలకి ఇవ్వలేరు, కానీ ఒక 20 లక్షల సైట్ కొనేసి ఇస్తే 20 సంవత్సరాల తర్వాత అదే ₹1 కోటి అవుతుందండి. అలాంటిది ఒక 10 సైట్లు కొంటే మీరు 10 కోట్లు వారసులు అవుతారండి. ఈ రోజుల్లో ₹1 కోటికి వాల్యూ లేదండి. మన మధురవాడలో కాంప్లెక్స్లో నాకు చూసుకుంటే మధురవాడలో 75,000 అంటే ₹1 కోటి కనీసం 200 గజాలు రావట్లేదు. సిటీలో 1,30,000 ఉందండి గజం, వైజాగ్ సిటీలో. అక్కడ ₹1 కోటి అంటే 100 గజాలు కూడా రావట్లేదు. అది ఆలోచించండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి. మన కంటెంట్ బాగుంటేనే మనం సబ్స్క్రైబ్ చేయండి. మన కంటెంట్ నచ్చితే మీకు, మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి మన ఛానల్ సజెస్ట్ చేయండి. మీ ప్లాట్లు ఏమైనా ఉంటే మేము అమ్మి పెడతాం. మీరు ఎక్కడున్న ఈ 3 జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో. అలాగే మీకు ఈ 3 జిల్లాల్లో ఎక్కడైనా ప్లాట్లు కావాలన్నా మేము అరేంజ్ చేస్తామండి. అలాగే ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్ మీ రిక్వైర్మెంట్, మీ పర్పస్ బట్టి
మనం అరేంజ్ చేస్తాం. సో ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి 9550499947. ఇది సాయి ఇన్ఫ్రా వాళ్ళది విశాల్ గార్డెన్స్ అండి. హైవే నుంచి 1.5 km. ఈ చుట్టుపక్కల ప్రకృతి లేఅవుట్లు ఉన్నాయి, సువర్ణ భూమి లేఅవుట్ ఉంది, చరణ్ గ్రూప్ కూడా హైవే అనుకుని వేసాడు. ఇలా కొంచెం ముందుకెళ్తే హైవే వెంచర్స్ వాళ్ళది కూడా లేఅవుట్ ఉన్నాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.